బిగ్ బాస్ తెలుగు యాక్చువల్‌గా సీజన్ 6లో బాగా పడిపోయింది రేటింగ్. అందులో పెద్దగా జనం ఎగబడి చూసినటువంటి సీజన్ ఏదైనా లేదు అంటే అది సీజన్ 6 బిగ్ బాస్ తెలుగు. ఆ సీజన్‌లో దారుణంగా రేటింగ్ పడిపోవడంతో సెవెంత్ సీజన్ అంటే లాస్ట్ సీజన్‌లో ఉల్టా పల్టా అనేటువంటి ఉల్టా పుల్టా అంటే రివర్స్ రివర్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దానివల్ల కాస్త రేటింగ్ పెరిగింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పుకోవచ్చు షో. సో, ఎయిత్ సీజన్‌లో కూడా ఇట్లా ఏదన్నా ఒక కొత్త కాన్సెప్ట్‌ని తీసుకురావాలి. ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్‌ని గెయిన్ చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉండేటువంటి కంటెండర్స్‌ని, హౌస్ మేట్స్‌ని తీసుకురావాలి అనే ఒక ప్లాన్‌తో ఉంది టీమ్. ఆల్రెడీ చాలా మందిని అప్రోచ్ అవుతున్నారు. చాలా మందితో మాట్లాడుతున్నారు. కండిషన్స్, టర్మ్స్ ఇట్లా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకి ఉంటుంది కదా! దాని మీద వర్క్ చేస్తున్నారు. అయితే ఈ గతంలో మీకు గుర్తుంటే ఓటీటీ వచ్చింది. ఓటీటీ బిగ్ బాస్ వచ్చింది. అది మీకు ఐడియా ఉంటే ఆల్రెడీ హిందీ కూడా నడుస్తుంది. ఓటీటీ హిందీ వాళ్ళు ఏంటంటే ఒక ఓటీటీ, ఒక ఒరిజినల్ దాదాపు సంవత్సరానికి 8 నెలల వరకు ఇక బిగ్ బాస్ అనేది ఉంటూనే ఉంటది. మిగతా 4 నెలలే ఖాళీగా ఉంటారు. సో, ఒక ఓటీటీ సీజను, ఒక మెయిన్ సీజన్. ఈ 2 ప్యారలెల్‌గా ఎళ్తూ ఉంటాయి హిందీలో. తెలుగులో అట్లా ఒక్క సీజనే వచ్చింది. మళ్ళీ ఆపేశారు. కంటెస్టెంట్స్ ప్రాబ్లమ్ కావచ్చు, పెద్దగా హిట్ అవ్వల. హాట్‌స్టార్‌లో ఎవరో ఓపెన్ చేసి అది చూడట్ల ఓటీటీ. అందువల్ల అది ఫ్లాప్ అయింది ఆ సీజన్. ఇంక వదిలేశారు. సో, అయితే ఆ లెక్కన మనం కన్సిడర్ చేసుకుంటే, ఈ సీజన్‌లో వీళ్ళు రాబోతున్నారు అనేటువంటి కొన్ని పేర్లు నాకున్న సోర్సెస్ ద్వారా కొన్ని లీక్ అయినాయి. దాని గురించి చెప్దామని వీడియో. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సీరియల్ యాక్ట్రెస్ తేజస్విని, నాకు ఐడియా లేదు ఎవరు. యాంకర్ వింధ్య, విష్ణుప్రియ భీమనేని అంటే తను యాంకర్ అనుకుంటా. శ్వేతా నాయుడు, మన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుసు అనుకుంటా. అంజలి ఎవరో తెలియదు నాకు. బుల్లితెర స్టార్ ఇంద్రనీల్ వర్మ, కమెడియన్ సద్దాం, సీరియల్ హీరో శివకుమార్, వీళ్ళు కూడా నాకు తెలియదు. వీళ్ళందరూ ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళతో పాటు సీనియర్ హీరో వినోద్ కుమార్, మీకు ఐడియా ఉంటే యమునాతో కొన్ని సినిమాలు చేశాడు. చాలా ఫేమస్ ఒకప్పుడు హీరో. వడ్డే నవీన్‌కి ముందు వడ్డే నవీన్ టైప్ హీరో అన్నమాట అప్పట్లో. ఆయన ఒక సీనియర్ హీరో. ఆయన వస్తాడు అంటున్నారు. ఆయనతో పాటు మై విలేజ్ షో అనిల్. ఇతను చాలా యాక్టివ్‌గా ఉంటాడు అనిల్. మనందరికీ తెలుసు మై విలేజ్ షో అనిల్. అతను వస్తాడు అంటున్నారు. కుషిత కల్లపు ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయి ఫేమస్. సుప్రీత, ఆహ్, సురేఖ వాణి డాటర్ అనుకుంటా. యూట్యూబర్ శీతల్ గౌతమ్. ఈ అమ్మాయి చాలా క్యూట్ ఉంటది. ఈ అమ్మాయి అసలు వాయిస్ చాలా బాగుంటది. ఈ అమ్మాయి నాకు ఇష్టం. సీనియర్ నటి సన, మనకు తెలుసు ఆవిడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తూ ఉంటారు కొన్ని సినిమాల్లో. మోడల్ ఊర్మిళ చౌహాన్ అంట, మరి ఎవరో తెలియదు. యూట్యూబర్ యువ సామ్రాట్. అంటే లిస్ట్ నాకు తెలిసిన వాళ్ళ నుంచి మా టీవీ సోర్సెస్ నుంచి నాకు వచ్చిన లిస్ట్ తప్ప వీళ్ళెవరు నాకు పర్సనల్గా అయితే నాకు తెలియదు కదా. సో, యూట్యూబర్ యువ సామ్రాట్ అట ఎవరు. అదే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అయితే ఫేమస్ అవుతున్నట్టున్నారు ఈయన అనుకుంటా. సో, కమెడియన్ బబ్లు అంటే మరి జబర్దస్త్ అతనేమో. సో, వీళ్ళు ఈ లీక్ అయినటువంటి లిస్ట్ ప్రకారం వీళ్ళు రాబోతున్నారు ఈ సీజన్. అంటే కన్ఫర్మ్ లిస్ట్ కాదు. సీజన్ స్టార్ట్ అవడానికి కొంత ముందు నేను మళ్ళీ కన్ఫర్మ్డ్ లిస్ట్ డెఫినెట్ లో వీడియో చేస్తా. అందులో చెప్తా వీళ్ళు ప్రాబబుల్స్, వీళ్ళతో మాట్లాడుతున్నారు, డిస్కషన్ జరుగుతున్నారు. వీళ్ళలోంచి కొంతమంది కన్ఫర్మ్ అవుతారు. అందులో మాత్రం పక్క. అయితే ఓటీటీ రావట్లేదు కాబట్టి ఈ సీజన్ ఇంకొంచెం ముందుకు తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో, చూడాలి ఏం జరుగుతుంది.